నైజాము 250 క్లియర్ అయిపోయింది. ఇది ఒక 450 క్లియర్ అయిపోయింది. ఇది వచ్చేసరికి 230 క్లియర్ అయిపోయింది. ఓకే, హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల. హియర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం హరిహర వీరమల్లు. సినిమా ఎలా అనిపించింది అని అంటే, ఒక అద్భుతమైన ఘన విజయాన్ని సాధించిన మూవీ టీమ్కి స్వాగతం, సుస్వాగతం అండ్ కంగ్రాచులేషన్స్ టు ద మూవీ టీమ్. దిస్ ఈజ్ డైరెక్టర్స్ వర్షన్ అండ్ మూవీ టీమ్ వర్షన్. ఇది ఇప్పుడు ఒరిజినల్గా అంటే రాబోయేది నా వర్షన్. హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల. చిరాకు దొబ్బింది కదా, సేమ్ నాకు అదే చిరాకు దొబ్బింది. నాకు కూడా అదే చిరాకు దొబ్బింది. ఏ పిచ్చి నా కొడుకులా కనపడుతున్నావా జనాలు? 250 కోట్లు బడ్జెట్, పెద్ద క్యాస్ట్, పెద్ద హీరోలు, పెద్ద ఇద్దరు డైరెక్టర్లు, సినిమాకి ముందు రోజు ప్రీమియర్ షోలు. నా జీవితంలో అతి కష్టం మీద కూర్చుని చూడాల్సిన సినిమా అయింది ఇది. రెండో సినిమా. నేను ఏజెంట్ సినిమానే చాలా దారుణంగా అతి కష్టం మీద కూర్చొని చూసాను అనుకున్నా ఇప్పటిదాకా. దాన్ని మించిపోయింది ఇది. నిజం చెప్తున్నా, మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోతే మానేసేయండి, సినిమాలు తీయకండి. మీరు తీసింది చెత్త సినిమా అని మీకు తెలిసిన తర్వాత కూడా 800, 900, 600, 500, 400 పెట్టి మమ్మల్ని చెడదొబ్బకండి. ఎందుకనంటే మాకు సినిమా అంటే పిచ్చి. మేము మీరు ఎంత రేటు పెడితే అంత రేటుకి వెళ్ళి చూస్తారు కదా అని చెప్పి పిచ్చి సినిమాలు తీసి మా మీద రుద్దకండి. ఏముందని దీనికి రెండో పార్ట్? ఓకే, క్రిష్ గారు అప్పుడేదో అనుకున్నాడు 2 పార్ట్లని. ఈ జ్యోతి కృష్ణ అనే డైరెక్టర్ వచ్చాడు. ఏఎం రత్నం ఏమో మేము ఇంత బడ్జెట్ పెట్టాం, మీకు నచ్చితే సినిమా చూడండి, నచ్చకపోతే మాని పడతొప్పండి అంటాడు. ఇలాంటి అడుగు తినే సినిమాని మా ముఖాన్ని తొప్పండి. లాస్ట్ 20 మినిట్స్ సీక్వెన్స్లో ఏమో మేము కొరియోగ్రఫీ చేసామని అంటారు. సినిమా అంతా ఏమో పడుకోబెడతారు. ఎదవ గ్రాఫిక్స్. అఫ్కోర్స్ నాకు నచ్చింది ఏంటి అని అంటే, చాలా సంవత్సరాల తర్వాత, నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేవాడిని పంచతంత్రంలో గుర్రాలు ఇలా ఊగడం. చాలా రోజుల తర్వాత ఈరోజు చూశాను, కొంచెం హ్యాపీ అనిపించింది. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇదే ఒక కళాకాండం అవుతుంది అని అనుకున్నాను. దానికి మించిన కళాకాండాన్ని నా గుండెల్లో దింపేశారు ఈ సినిమాతో. సరే, ఇవన్నీ కాదు మనం ఏం మాట్లాడుకుందాం అని అంటే, కోటా శ్రీనివాసరావు గారు ఈ సినిమాలో కనపడ్డారు. చాలా సంతోషంగా అనిపించింది. బట్ ఇదే ఆఖరి సినిమా అయింది. ఆయన ఎల్లప్పుడూ మన గుండెల్లో, మన హృదయాల్లో, మన సరౌండింగ్స్లో ఆయన చేసిన పాత్రలో మనకి ప్రాణంగా కనిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎంత టార్చర్ పెట్టింది తెలుసా భయ సినిమా నాకు. నేను చెప్తే ఫ్యాన్స్ అందరూ ఎగబడి ఇలాంటి సినిమా, అలాంటి సినిమా, మీలాంటి ఎదవల వల్లే మా సినిమాలు తొక్కేస్తున్నారు, ఇది అది అని చెప్పి పనికిమాలిన రివ్యూలు ఇచ్చారు అని చెప్పి పిచ్చ తిట్లు తిడతారు. కానీ గుండెల మీద చేసుకొని చెప్పండి బ్రో, ఒక్క సీన్ అయినా సరిగ్గా వచ్చిందా? ఒక్క షాట్ అయినా సరిగ్గా వచ్చిందా? అసలు యాక్టింగ్ ఎవడైనా బాగా చేశాడా? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా ఒక్కడైనా బాగా చేశాడు. అద్దిరిపోయింది మా ఓడు. యాక్టింగ్ దింపేశాడు, డబ్బింగ్ బాగా చెప్పేశాడు, ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది, మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది, సినిమా అంతా ఎరక్కొట్టేశాడు, దొల్ల కొట్టేశాడు, మేము 250 కోట్లు దింపుతున్నాం ఫస్ట్ డే అని చెప్పి నిరూపించగలిగే ఒక్క సీన్, ఫ్యాన్స్గా గుండెల మీద చేసుకున్న ఒక్క సీన్ ఉంటే చెప్పండి. మేము ఏదైనా అంటే మేము ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తాం, మేసాలు తిప్పేస్తాం, జుట్టులు ఎగరేస్తాం, మెడలు గోకేస్తాం అంటే దొబ్బది ఇక్కడ. నేను చెప్పే మాట మీకు ఎంతమందికి కాలినా సరే ఇదే నిజం. గుండెల మీద చేసుకుని మాట్లాడుకుంటే సినిమా నచ్చలేదు. అసలు సినిమా సోది. నేను మాట్లాడకూడదు అని అనుకున్నా, బట్ సినిమా చూసిన తర్వాత చెప్తున్నా, ఏడుపు వచ్చింది. లిటరల్లీ ఏడుపు, టార్చర్ అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అయినా ఏదేదో వెళ్ళింది, కానీ సెకండ్ హాఫ్ లిటరల్లీ టార్చర్. సీట్లో కూర్చోలేకపోయాను. బయటకు వచ్చేద్దామంటే 457 రూపాయలు, 460 రూపాయలు నాకు కళ్ళ ముందు కనపడి. నేను 460 రూపాయలు పెట్టినప్పుడు నేను దేవరా సినిమాకి పెట్టాను, పుష్పకి 700 పెట్టాను. ఎక్కడ నాకు బాధ అనిపించలా. ఎంత రాడ్ సినిమా అయినా కూడా ఆఖరికి ఏజెంట్ సినిమాకి 250 రూపాయలు పెట్టలేదు అప్పట్లో బెనిఫిట్ షోకి, దానికి నాకు బాధ అనిపించలా. దీనికి
దింపింది. ఆచార్య కూడా 100 రెట్లు మెరుగుపోయాయి ఈ సినిమా మీద. మళ్ళీ ఆచార్య అని ట్రోల్ చేశారు అప్పట్లో. సారీ అప్పటిదో దాకా వద్దు, మనకి గతాలు చాలామంది గుర్తుండవు, ప్రజెంటే మాట్లాడుకుందాం. దీని ముందే రిలీజ్ అయ్యింది కన్నప్ప అని ఒక సినిమా. ఆ సినిమాని కూడా ట్రోల్ చేసాం ఆఖరికి, అందులో నేను కూడా ఒకండి. నేను 100 రెట్లు మొత్తుకుంటా ఈ సినిమా మీద అదే బెస్ట్ అని చెప్పి. ఎందుకు ఇంతలా అరుస్తున్నావు, ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తే పూర్తిగా సినిమా వైపే కాన్సన్ట్రేట్ చేయండి. లేదు నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదు, జనాలే నాకు కావాలి అనుకుంటే పూర్తిగా పాలిటిక్స్ వైపే కాన్సన్ట్రేట్ చేయండి. లేదు నేను రెండిట్ల మీద కాలేస్తాను, రెండిట్లని లాగేస్తాను అని అంటే అసలు వద్దు, మాకు సినిమాలు వద్దు. అఫ్కోర్స్ మీరు స్క్రీన్ మీద కనపడితే బాగుంటుంది అనుకునే ఫ్యాన్స్ ఉంటారు, మాలాంటి జనరల్ ఆడియన్స్ ఉంటారు. కానీ ఇంట్రెస్ట్ లేకుండా డబ్బింగ్ చెప్తే, ఎమోషన్లో వర్కౌట్ అవ్వకుండా యాక్టింగ్లు చేస్తే, మీరు చేసిందే తోపు అని చెప్పి క్లాప్స్లో డైరెక్షన్లో షార్ట్లోకే చేస్తే సినిమా ఎలా ఉంటుందో ఇలాగే ఉంటుంది. అఫ్కోర్స్ పిచ్చోళ్ళు సార్ మా జనాలంతా. ఎందుకనంటే మీ ఓజీ సినిమా అద్దరిపోద్ది అని చెప్పి పిచ్చోళ్ళలో ఉన్నారు. నాకు ఈ సినిమా చూసిన తర్వాత భయం ఎక్కడ పట్టుకుంది అని అంటే, ఇలాగే యాక్టింగ్ చేసి ఇలాగే అతకినట్టు డబ్బింగ్లు చెప్పుకుంటూ పోతే ఓజీ సినిమా కూడా పడుకోబెట్టేస్తారు సార్. అందరూ అనుకుంటారు డైరెక్టర్దే తప్పు అని. డైరెక్టర్ది తప్పే కాదంట్లా, కానీ డైరెక్టర్తో పాటు ఒక యాక్టర్ సరిగ్గా లేకపోతే కూడా ఇలాంటి అవుట్పుట్టే వస్తుంది, అది నిజం. కానీ మా వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి మీకు జైజేలు పలుకుతారు, అన్నీ జరుగుతూ ఉంటే ఇవన్నీ ఎవడో ఒప్పుకోడు. ఎందుకు అని అంటే సినిమా అంటే పిచ్చి, హీరోస్ అంటే పిచ్చి, వాళ్ళు ఎంత సంకనాగిపోయినా సరే మాకు అనవసరం అంతే. అఫ్కోర్స్ నేను కూడా మహేష్ బాబు ఫ్యాన్ని. నేను మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి మహేష్ బాబు సినిమా బాగోపోయినా సరే నేను బాగుందని లేపుతాను, తప్పు నాది కాదు. నేను తిట్టాలని తిట్టట్లా, సినిమా చూసినప్పుడు బాధ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ విఎఫ్ఎక్స్ ఎవడో కానీ నాకు కనబడితే తొక్కేస్తాను, చంపేస్తాను. అసలు తొక్కాల్సింది విఎఫ్ఎక్స్ వాడిని కాదే, అది చెప్పాలనుకున్నా నేను. విఎఫ్ఎక్స్ వాడిని తొక్కితే అలాగా, విఎఫ్ఎక్స్ వాడు పిచ్చినా కొడుకులు జనాల్ని మిమ్మల్ని మీరే తొక్కుకోవాలి. ఎందుకనంటే ఆడి సినిమా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అలా ఉంటుంది ఎలా ఉంటుంది. అఫ్కోర్స్ చాలామంది తెలిసి సినిమా పోద్ది అని, కానీ సినిమా వారానికి ముందు వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేసి సినిమా అదిరిపోద్ది, చించేస్తుంది, పీకేస్తుంది, పొడి చేస్తుంది అన్నప్పుడైనా మీకు జ్ఞానోదయం అవ్వాలి, ఈ సినిమా పోయేటట్టే ఉంది అని. ఎప్పుడు ప్రమోషన్లకి రాని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమోషన్కి వచ్చి సినిమా దొల్లగొట్టేస్తుంది అని చెప్పినప్పుడైనా మీకు బల్బులు ఎలగాలి. ఆడు ఎప్పుడైతే ముందు రోజు ప్రీమియర్ వేసాడో అప్పుడే మనం గొడ్డలు చించేసుకుంటాం. సినిమా చాలు, మా ఓడు వచ్చేసాడు, దొల్ల కొట్టేశాడు, బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇది చెప్పుకోవడానికే బాగుంటుంది. అఫ్కోర్స్ ఈరోజు రేపు ఎల్లుండ వీకెండ్లోకి రేపొద్దునికో 100 కోట్ల పోస్టరు, ఎల్లుండికో 200 కోట్ల పోస్టరు, మూడో రోజుకేమో 400 కోట్ల పోస్టర్ రిలీజ్ చేస్తారు. సినిమా బ్లాక్ బస్టర్ అని పోస్టర్ల మీద వేసేస్తారు. ఫైనల్గా ఏమవుద్ది అని అంటే డిజాస్టర్ అని చెప్పి అంటారు. ఎందుకురా అంటే రెవెన్యూ కలెక్ట్ చేయలేదు అంటారు. కానీ ఇక్కడ ఉన్న పోస్టర్లన్నీ ఏమైనాయిరా అంటే మాట్లాడరు. ఏది అని అంటే మన జనాలు ఎదవాలి కాబట్టి. నేను నిజం చెప్తున్నా, సినిమాలో ఎవరిని నేను తిట్టట్లా, కేవలం జనాలనే తిడుతున్నా. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మేలుకుంటే మాట్లాడతారు. ఎందుకు అనంటే ఇంతకు ముందు రిలీజ్ చేసిన సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితేనే 600 టికెట్ పెడితే అమ్మ నా బూతులు తిట్టిన మీరు, ఇది రీజనల్ ఫిలిం, ఇంత రీజనల్ ఫిలింకి 600, 800, 400 టికెట్లు పెడితే ఎవడ మాట్లాడు. ఎందుకు అనంటే అది మీ కర్మ, మీకే అర్థం కావాలి. అది సరే పెట్టారు, పెట్టిన దానికి అవుట్పుట్ అయినా సరిగ్గా ఉందా? అది లేదు. ఆ విఎఫ్ఎక్స్ షాట్లు ఏంటో తెలీదు, ఆ గుర్రం షాట్లు ఏంటో తెలీదు, ఆ మొహాలు అతికించడాలు ఏంటో తెలీదు, అన్నీ చెడదొబ్బారు. ఏమైనా ఒక్కటైనా న్యాయంగా ఉందా అని అంటే నేను నిజం చెప్తున్నా, ఒక్కటైనా హీరోయిన్ పర్ఫార్మెన్స్ డొల్లా, హీరో పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ నాకు నచ్చల. అసలు ఏమీ యాక్టింగ్ చేయలేదు. ఇది అసలు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగే కాదు. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగే కాదు. 3 పెద్ద క్యాస్ట్ ఉందిగా, బాబీ డియోల్ ఎందుకు ఉన్నాడో తెలియదు. అసలు దీనికి సెకండ్ పార్ట్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆ లాస్ట్ సీక్వెన్స్ ఏదో అదిరిపోతుంది అని చెప్పిన తర్వాత సీక్వెన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడంలోనే సినిమా అయిపోయింది. ఫస్ట్ సీక్వెన్స్ ఏమో ఏదేదో జరిగింది. అండ్ సినిమా మొత్తం గందరగోళం అనిపించింది కేవలం కీరవాణి గారి మ్యూజిక్ వల్ల. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా డబ్బా కొడుతూనే ఉన్నాడు ఆయన. అఫ్కోర్స్ ఆయన మ్యూజిక్ ట్రై చేశాడు, బట్ నాకు నచ్చల. ఎందుకంటే నాకు ఒక రకమైన ఇరిటేషన్ వచ్చింది ఆ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల, లేదంటే ఆ స్క్రీన్ రన్నింగ్ వల్ల. ఒక రకమైన బాధ, భయం,
ఏడుపు అన్నీ కలగలిపితే ఎలా వచ్చేస్తుందో మిక్స్డ్ ఎమోషన్స్ దిగిపోయింది లోపల నాకు. చెప్పలేను, మీకు నిజంగా తెలియట్లా. ఎవడైనా సరే మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్పాలంటే సినిమా డిజాస్టర్ అంటారు. కానీ బ్లాక్ బస్టర్ అని చెప్పి మనం పొద్దున్న నిన్న రాత్రి జరిగిన ప్రీమియర్కి ఈరోజు సాయంత్రం 4 ప్రెస్ మీట్లు పెట్టేయాలి, బ్లాక్ బస్టర్లు అని చెప్పి డప్పు కొట్టేయాలి, సోషల్ మీడియాలో సినిమా బ్లాక్ బస్టర్ కళ్యాణ్ బాబు హిట్ కొట్టేసాడని చెప్పి రుద్దేయాలి, మనం కలెక్షన్లు తెచ్చేసుకోవాలి. ఇది మన సినారియో. ఓ 3 రోజుల తర్వాత అరే సినిమా బాగాలేదురా, జనాలు ఇలా తయారయ్యారా, ఇది తర్వాత రోజుకేమో కల్ట్ క్లాసిక్ రా అని చెప్పి మన అందరికీ చెప్పాలి. ఏం చెప్పను ఇంతకు మించి. నేను ఒకటే చెప్తా, థియేటర్కి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు అంతే, మాటలు రాకూడదు. థియేటర్కి వెళ్ళకుండా ఉండాలనుకున్న వాళ్ళు ఇంతే. నేను అంతకుమించి చెప్పదలుచుకోవాలి. ఓవరాల్గా సినిమా చూడాలనుకున్న వాళ్ళు దండం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ ఆకిల్లా. బాయ్.